So welcome to another celebrity horoscope. So Donald Trump ఎలక్షన్స్ ముందు చేయొచ్చు కదా అంటే ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 4 years ఆఫ్ ఇది ఎలా ఉండబోతోంది అండ్ అసలు ట్రంప్ని మనము ఒక ఎక్సలెంట్ బిజినెస్ పర్సన్ కింద అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో సక్సెస్ అయిన పర్సన్ కింద అంటే హాస్పిటాలిటీ బిజినెస్లు ఎంటర్టైన్మెంట్ బిజినెస్లు వీటన్నిటిని ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చిన పవరు పొలిటికల్ పవరు అంటే ఒక పర్సన్ ఒక హోటల్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడము తర్వాత మళ్ళీ టెలివిజన్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడము తర్వాత పాలిటిక్స్లో సక్సెస్ అవ్వడము అంటే తీసుకున్నది ఏదైనా సరే సక్సెస్ అవ్వడానికి ఏ కాంబినేషన్స్ బాగున్నాయి. ఎప్పుడైనా సెలబ్రిటీ హారోస్కోప్స్ని చూసేది వాళ్ళ ఫ్యూచర్ చెప్పడానికి కాదు, ఎందుకనంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి జరిగిన పాస్ట్కి ఏ కాంబినేషన్స్ బాగున్నాయి. రేపు పొద్దున్న మీ హారోస్కోప్స్లో అటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఓకే ఈ ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం కూడా ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చా, లేదా మన హారోస్కోప్లో ఉన్నవి సెలబ్రిటీ హారోస్కోప్లో ఉన్న వాటితోటి ఏ విధంగా సిమిలర్గా ఉన్నాయి లేదా ఆపోజిట్గా ఉన్నాయి. సో ఇటువంటివి తెలుసుకోవడానికి మనము సెలబ్రిటీ హారోస్కోప్స్ చూస్తాము. అండ్ డొనాల్డ్ ట్రంప్ హారోస్కోప్ చూస్తున్నాం మనము. ఆయనది అంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చి June 14, 1946. జమైకాలో మార్నింగ్ అరౌండ్ 10:40 ఆ టైంలో పుట్టింది, న్యూయార్క్ సిటీ. అవి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మీరు ఎక్కడ చూసినా తెలుస్తాయి, ఎందుకంటే చాలా ప్రామినెంట్ హారోస్కోప్ కాబట్టి సెలబ్రిటీ హారోస్కోప్లో, కాబట్టి డీటెయిల్స్ ఈజీగానే దొరుకుతాయి. అండ్ లగ్నం వచ్చేసి సింహ లగ్న, లగ్నంలో కుజుడు, యోగకారక ప్లేస్డ్ ఇన్ ద లగ్న, లగ్నాలో ప్లేస్డ్ ఇన్ ద శుక్రుడింట్లో, రవి లగ్నాధిపతి అండ్ అది కూడా ఉచ్చపట్టిన రాహుతో. లగ్నాధిపతి 10th హౌస్లో ఉచ్చపట్టిన రాహుతో అన్నప్పుడు ఎలా ఉంటాయి, వాళ్ళ కెరియర్ గోల్స్ అనేవి హైయెస్ట్గా ఉంటాయి. దే వాంట్ ఫైనెస్ట్, హైయెస్ట్, టాపెస్ట్. అందుకే 10thలో రాహు శుక్రుడింట్లో ఎగ్జాల్టేషన్లో ఉన్న కారణంగానే ఆయన హాస్పిటాలిటీ బిజినెస్ తీసుకున్నా. ఎందుకంటే రాహు ఏమిటి, సినీ ఫీల్డ్, ఆతిథ్య రంగము అండ్ వాట్ నాట్ అంటే లేటెస్ట్గా వచ్చే ఏదైనా సరే అది రాహు ఇన్ఫ్లుయెన్స్తో వచ్చేవి. అండ్ లగ్నాధిపతి రాహు ఉచ్చపట్టిన రాహుతో కలిసి ఉన్న వాళ్ళకి చిన్న చిన్నవి చేయడం నచ్చదు. దే వాంట్ టు బిగ్, నడిచే స్థానంలో ఎగరాలనుకుంటారు, రెక్కలు ఉన్నాయా లేవా అన్నది తర్వాత అనమాట. అండ్ అట్లానే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ చూస్తే ఈ ధనస్థానానికి లాభస్థానానికి సంబంధించిన బుధ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఫీల్డ్స్లో కానీ పాలిటిక్స్లో కానీ సంపాదించాలని అంటే గురువు డైరెక్ట్గా ఉంటే ఉపయోగం ఉండదు. గురువు వక్ర గురువు అయినప్పుడు, బికాస్ బిజినెస్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి మనము లా బుక్లో చూసిన రూల్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్నవి, ట్యాక్స్ పేమెంట్స్లో ఉన్నవి పట్టుకుని కూర్చుంటే ఒక పర్సన్ బిజినెస్కి ఫుల్గా అంటే బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వలేరు. వక్ర గురువు ఉన్న వాళ్ళకి యూజువల్గా బిజినెస్ని బిజినెస్లా చూడాలి. ఇక్కడ మనము పక్క వాళ్ళకన్నా గెలవాలనంటే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ గురువు వక్రంలో ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అనమాట అది. సో వక్ర గురువు అండ్ బుధుడు ధనాధిపతి ఎక్సలెంట్గా ఉన్నాడు, లాభాధిపతి ధనాధిపతి విచ్ ఇస్ ప్రామిసింగ్ అండ్ చాలా మంచి లైక్ లాభాలు అండ్ ఏది చేసినా సరే. అండ్ చంద్రకేతువులు 12th లాట్ డెబిలిటేషన్లో ఉండడం మంచిదే కదా, వ్యయాధిపతి నీచబడితే వచ్చిన నష్టం ఏం లేదు. సో ఈయన హారోస్కోప్లో చాలా బాగున్నవి. రవి 10th హౌస్లో విత్ రాహు. మనం దశమాధిపతి దశమ స్థానంలో రాజ్యస్థానంలో ఎవరికి బలం ఎక్కువ ఉంటుంది, రవికి. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనేది రవికి 10th హౌస్లో చాలా బాగుంటుంది. అంటే ఏంటి, రాజ్యస్థానంలో రాజు. సో దశ అనేది మీకు రాహు మహాదశ, కుజుడు దగ్గర నుంచి కుజుడు అండ్ చంద్రుడు, కుజుడు, రాహువు అన్ని గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ వెళ్ళిపోయాయి అనమాట. సో కాబట్టి ఈ దశలు వచ్చినవి కూడాను మంచి లైక్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లోను, రియల్ ఎస్టేట్లోను, హోటల్స్లోను, వాట్ ఎవర్ అన్నిట్లోనూ సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. అండ్ మ్యారీడ్ లైఫ్ సఫర్ అయిందంటే అయ్యింది. ఎందుకు, బికాస్ మ్యారేజ్కి సంబంధించిన శని శుక్రుడితోటి, శుక్ర శనులు అంటే యూజువల్గా వాళ్ళు ఇష్టపడి చేసుకునే వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్కి సంబంధించి చేసుకునే మ్యారేజెసే అవుతాయి మోస్ట్లీ. ఎందుకంటే శుక్రుడు చంద్రుడు ఇంట్లో శని అన్నప్పుడు మోస్ట్లీ వీళ్ళు వర్క్ చేసే ఫీల్డ్స్లో ఉండే వాళ్ళతోటే. బికాస్ దశమాధిపతి సప్తమాధిపతి కలిసినప్పుడు కూడా అంటే ఎవరికైనా సరే 7th లార్డ్ 10th లార్డ్ కలిసినప్పుడు మేబీ
అంటే మన కంట్రీలో కొంచెం కష్టము, మిగిలిన కంట్రీస్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే మనకి ట్రెడిషనల్ వే ఆఫ్ అరేంజ్మెంట్స్ మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి. బట్ మోస్ట్లీ దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇద్దరు కలిసి వర్క్ చేయడము, వర్క్ ప్లేస్లో స్పౌస్ని కలుసుకోవడము. ఓకే, లేదు ఇద్దరు ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక ప్రొఫెషనల్ వర్క్లో కలిసినప్పుడు ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవడము. లేదు మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం అయితే వైఫ్ కూడా వర్కింగ్ అవ్వచ్చు, ఇద్దరు సేమ్ ఫీల్డ్లో పని చేసుకునే వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా శుక్రశనులు చూపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యయంలో శుక్రుడు ఉన్న వాళ్ళు చాలా సుఖపడతారని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి సాటర్న్ ఉండడం వల్ల కొంచెం కంట్రోల్ ఉంటుంది కానీ, బట్ వీనస్ ఇన్ ద 12th విల్ గివ్ లగ్జూరియస్ ఎక్స్పెండిచర్స్. అంటే నచ్చినది చేయాలని అంటే ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు పెద్దగా ఆలోచించరు. సో నచ్చిన పని చేయడానికి, నచ్చిన బిజినెస్ చేయడానికి, వాట్ ఎవర్. అండ్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది దశ అన్నప్పుడు గురు మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు. సో గురు మహాదశ 2016లో స్టార్ట్ అయింది, ప్రస్తుతము అంతర్దశ శుక్రుడిలో ఉన్నాడు. శుక్రుడు నియర్లీ 2026 జూలై వరకు ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనకి శుక్రుడు ఎక్కడున్నాడు? వ్యయస్థానము. వాట్ ఈజ్ వ్యయస్థానం? ఫారెన్ కంట్రీస్. సో వీళ్ళకి సంబంధించిన ఫారెన్ బిజినెస్లు కానీ, ఫారెన్ కంట్రీస్ కానీ, వాటన్నిటి మీద రిస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు మనకి కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత మొదలుపెట్టిన విధానము ట్యాక్సేషన్లో కానీ, లేకపోతే వేరే కంట్రీస్ గూడ్స్కి సంబంధించిన వాటిల్లో ఉండే ఛార్జెస్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్సెస్ కానివ్వండి. సో ప్రతి దానిలోనూ నేను నా మార్పు చూపించాలి అనుకునేది. బికాస్ దిస్ రాహు ఆల్వేస్, రవి రాహుతో కలిసి లగ్నాధిపతి 10th ఉంటే లెట్ మీ షో మై బ్రాండ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ టైంలోనూ ఉంది, కొన్ని ఆయన విగరస్గా తీసుకున్నాం. సెకండ్ టైం వచ్చేటప్పటికి ఇంకొంచెము, బికాజ్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది కూడా యాడ్ అయింది కాబట్టి. అందులో శుక్రశనులు అన్నప్పుడు యూజువల్గా సాటర్న్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ పర్సన్కి ముందుకు వెళ్తున్న కొద్దీ దానిలో ఎక్స్పర్టైజ్ అనేది చాలా బాగా వస్తుంది. వెన్ దే ఫేస్ ఛాలెంజెస్ వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారని చెప్పచ్చు. శుక్రశనులు కలిసి, అది కూడా 12th హౌస్కి సంబంధించి ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళు కొంచెము పెయిన్ఫుల్గా అనిపించగానే వెనక్కి వెళ్ళిపోతారు. బట్ దిస్ కాంబినేషన్ ఆల్వేస్ ఓకే, గివ్ మీ అ ఛాలెంజ్, ఐ విల్ మేక్ మై ఎక్స్పర్టైజ్ ఎట్ హై లెవెల్స్ అన్నట్టు ఉంటారు వీళ్ళు. అండ్ డెఫినెట్గా మీరు ఫేస్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది కొంచెం షార్ట్ టెంపర్డ్గా, అగ్రెసివ్గా ఉండే పర్సనాలిటీ అని. అండ్ ఇంకొకటి సింహలగ్నం వాళ్ళకి ఉన్న ఇంపార్టెంట్ అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సింహలగ్నం వాళ్ళు మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంపారిటివ్లీ చూసినప్పుడు మిగిలిన లగ్నాల కన్నా సింహం వాళ్ళకి, తుల వాళ్ళకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిగిలిన వాళ్ళకి ఉండవని కాదు, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయని. ఎందుకంటే వీళ్ళకి 10th లార్డ్ శుక్రుడు అవ్వడము అండ్ 3rd లార్డ్ కూడా శుక్రుడు అవ్వడం వల్ల వాళ్ళ సొంతగా తీసుకునే వాళ్ళ ద వే ఆఫ్ ది కమ్యూనికేట్ విల్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్. అండ్ 10th కూడా శుక్రస్థానమే అవ్వడం వలన యూజువల్గా వీళ్ళ శక్తి ఏదైతే ద ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మెస్మరైజింగ్ ఎనర్జీస్, దే కెన్ డూ ద బిజినెస్. ఎందుకంటే 3వ భావము అనేది విక్రమస్థానం. విక్రమస్థానం అంటే యూజువల్గా వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ యు ఆర్ హ్యావింగ్. ఈయనకుండే ఎనర్జీస్ మోస్ట్లీ క్రియేటివ్ ఎనర్జీస్, అందుకే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎక్కువ సక్సెస్ అయ్యారు. అట్ ద సేమ్ టైము పీపుల్ని అట్రాక్ట్ చేయగలడం అనేది కూడా దట్ ఈస్ ద టాపెస్ట్ టాలెంట్. యూజువల్గా మనకి శుక్రుడితోటి, రాహుతోటి, రవితోటి వచ్చే అట్రాక్షన్స్, ఈయనకి 3 ఉన్నాయి. రాహువు, రవి అండ్ శుక్రుడు దానికి అధిపతి. సో అయితే ఈ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ కొంచెము నేరము శిక్ష అంటారు చూసా. బికాజ్ సాటర్న్ అండ్ శుక్ర కలిసినప్పుడు దశమ స్థానములో అంటే 10th హౌస్లో జరిగినటువంటి అంటే పాలనలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీయడము, వాటికి సంబంధించిన ఇవి అనేవి 2026 అక్టోబర్ వరకు ఈ కైండ్ ఆఫ్ ది నడుస్తుంది. అండ్ అట్లానే తర్వాత 10 months నియర్లీ 2027 జూలై వరకు ఈయనకి రవి నడుస్తాడు. అగైన్ అందరిలోనూ అంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఇబ్బంది పడ్డా, రిస్ట్రిక్ట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అంటే తప్పుగా తీసుకున్నా, వెనకాల ఏమనుకున్నా ఏదైనా అవ్వనియండి, అగైన్ రవి వచ్చినప్పుడు ఆయన అందరూ మెచ్చుకుంటారు. అగైన్ అక్కడ ఉన్న వాళ్ళే ముఖ్యంగా అమెరికన్సే చాలా అప్రిషియేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఆ 2026 అక్టోబర్ నుంచి 2027 జూలై వరకు ఉంటాయి. అయితే గురువులో చంద్రుడు అంతర్దశ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అంతర్దశ. సో గురువులో చంద్రుడు ఈయనకి 2027 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ 1.5 year. ఆ 1.5 year కూడా చాలా రకాల మానసికమైన అండ్ ఫిజికల్, మెంటల్
ప్రాబ్లమ్స్ అనేవి అండ్ నెగిటివిటీని ఫేస్ చేయడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మోస్ట్లీ గురువులో చంద్రుడు అంతర్దశ రిజల్ట్ నెగిటివ్ ఇస్తుంది. నేను ఇప్పటి వరకు చూసిన చాలా హోరోస్కోప్స్లో ఓన్లీ 5% పీపుల్ విల్ గెట్ గుడ్ రిజల్ట్. అది కూడా ఎప్పుడు గురువు చంద్రుడు ఇద్దరు మంచివాళ్ళు అయినప్పుడు. ఇప్పుడు గురువు మంచివాడే కానీ చంద్రుడు యాజ్ అ వ్యయాధిపతి ప్లేస్డ్ ఇన్ ద 4th హౌస్ విత్ కేతు ఈజ్ నాట్ గుడ్. సో కాబట్టి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మటుకు ఆయన కొంతవరకు నెగటివిటీని కానీ లేకపోతే యూజువల్గా దిస్ ఇస్ నాట్ రిలేటింగ్ టు పర్సనల్ లైఫ్, పూర్తి స్థాయిలో మనకి కెరియర్ పరంగా కానీ మానసికంగాను శారీరకంగాను ఫిజికల్ ఎనర్జీ అండ్ మెంటల్ ఎనర్జీ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడడానికి పాసిబిలిటీస్ ఈ పర్టికులర్ అంతర్దశలో ఉంటాయి. సో ఇది మనకి ఎందుకు ఒక పర్సన్ అంటే అమెరికా అనేది ఇట్స్ లైక్ ఏ నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అయినప్పుడు దానికి అధిపతి అంటే ఈజ్ అ నంబర్ 1 పర్సన్ ఇన్ ద వరల్డ్ కింద తీసుకోవాలి. ఏంటి అంత టాపెస్ట్కి తీసుకెళ్లే కాంబినేషన్లు ఏముంటాయి అన్నప్పుడు డెఫినెట్గా రాహు బాగుండాలి, రవి బాగుండాలి, శని బాగుండాలి, శుక్రుడు బాగుండాలి. ఈ 4 ప్లానెట్స్ చాలా అనుకూలంగా ఉన్న వాళ్ళకి అధికార యోగం ఉంటుంది. అదర్ దాన్ గురువు, బుధ ఇవన్నీ ఏమిస్తాయంటే బిజినెస్ స్కిల్స్, ఫినాన్షియల్ స్కిల్స్ వీటిని ఇస్తాయి. అధికారాన్ని ఇచ్చే అవకాశం మటుకు ఎప్పుడూ కూడాను రవి, రాహువు, శని, శుక్ర. బికాస్ శుక్ర విల్ గివ్ అట్రాక్షన్, సాటర్న్ విల్ గివ్ మాస్ ఫాలోయింగ్, సన్ విల్ గివ్ అథారిటీ, రాహు ఎవరేమనుకున్నా వాళ్ళకున్న పేరు కొనసాగడము. సో ఇది మనకి డొనాల్డ్ ట్రంప్ హోరోస్కోప్ గురించి. సో ఈయనతోటి మొత్తము ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కొంచెం రిస్ట్రిక్షన్స్లో సఫర్ అవ్వడానికి పాసిబిలిటీస్ 2026 అక్టోబర్ వరకు మటుకు గట్టిగానే కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది మనకి సెలబ్రిటీ హోరోస్కోప్స్లో మీరు ఎప్పుడు సెలబ్రిటీ హోరోస్కోప్స్లో ఉన్న కాంబినేషన్స్ తోటి మీరు చూసుకున్నప్పుడు మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఏ ఉంటాయి, ఏం చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఆస్ట్రాలజీ. బై.